కాబట్టి లోపల కృష్ణ పరమాత్మ పెరుగుతున్నారు. ఇక్కడ నేను మీకు ఒక చిన్న తత్వం గురించి ఒక మాట చెప్పాలి, లేకపోతే మీరు నా మీద కోప్పడతారు. రథంలో బయలుదేరినప్పుడు దేవకీ వసుదేవులు కంసుడు సారథ్యం చేసేటప్పుడు ఆయన మనస్సులో ఏమీ ఖేదభావన లేదు కదా, దేవకి ఎందు ప్రేమతో ఉన్నాడు. మరి అశరీరవాణి ఎందుకు పలికినది అంటే మీరు బాగా జాగ్రత్తగా గమనిస్తే మీకు ఈ తత్వం అర్థమైందనుకోండి, మీకు ఉపనిషత్తు అర్థమైనట్టు. ఏమవుతుంది అంటే ఈ కంసుడు ఎవరు? క్రిందటి జన్మలో కాలనేమి. కాలనేమి అనగా ఏమి? నేమి అంటే ఇరుసు, కాలము అంటే చక్రము. కాలం ఎప్పుడు ఆగదు కదండి, వెళ్ళిపోతూ ఉంటుంది. అది కాలచక్రం కాలచక్రం అంటారు. ఈ పరిగెత్తే చక్రానికి ఒక ఇరుసు ఉండాలి ఆధారంగా. ఆ ఇరుసు ఉండకపోతే చక్రాలు పరిగెత్తావు. ఈ ఇరుసు ఏమి అంటే కాలనేమి అనగా కాలమనబడేటటువంటి పరిగెత్తుతున్న చక్రాలకి ఇరుసుయే కామము. కామం అనగా అస్తమానం నేను కామం అన్నప్పుడల్లా మీరు తుచ్చ కామం గురించి నేను మాట్లాడుతున్నాను అనుకోకండి. కామం అనగా కోరిక, అంతే, కోరికే. మీరు ఒక్క విషయం ఆలోచించండి. నేను ఎప్పుడో పుట్టాను. నేను ఇలాంటి హీనోపమానాలని సభలో ఉన్న ఎవరి మీద నేను ప్రయోగం చేయను, అందుకని నా మీద పెట్టుకుంటుంటాను. అంత మాత్రం చేత వీడిటువంటి నీచుడని మీరు లోపల ఒక అభిప్రాయం పెంచుకోకండి. అది నేను ఎవరి మీద పెట్టడం నాకు ఇష్టం ఉండదు. ఈశ్వర స్వరూపమైన సభకి నమస్కారం అన్న తర్వాత నేను ఎప్పుడో పుట్టాను. పుట్టిన తరువాత నాకేం తెలియదు, నేను ఎక్కడో పడుకుని ఉండుంటాను. బహుశా కొంచెం పెద్దవాడిని అయ్యాను. నా మొదటి కోరిక ఏమి? ఎప్పుడూ మా అమ్మ గుండెల మీద పడుకోవాలి అని అయి ఉంటుంది. ఎందుకంటే అది భయాన్ని పోగొట్టే స్థానం. అమ్మ ఒళ్ళో ఉన్నా, అమ్మ గుండెల మీద ఉన్నా అస్సలు భయం ఉండదు. ఎంత గొప్పవాళ్ళు ఎత్తుకొనివ్వండి, అమ్మ లోపల కడుతుంటే అమ్మా అని చేతులు వేసేస్తాం, ఎందుకంటే అది భయరహిత స్థానము. కాబట్టి మొదటి కోరిక ఏమి? అమ్మతో ఉండుట. తర్వాత అమ్మ ఎవరిని చూపించింది? నాన్నగారిని చూపించింది. ఇప్పుడు ఏమిటి కోరిక? నాన్నగారి సైకిల్ ఎక్కడం, నాన్నగారితో వెళ్ళడం, నాన్నగారి కాళ్ళు అట్టుకోవడం, నాన్నగారితో ఆడుకోవడం, నాన్నగారు హార్మోనియం వాయిస్తో పాట పాడుతుంటే పక్కన కూర్చుని వినడం, నాన్నగారు శంకర శతకంలో పద్యాలు రాసుకుంటుంటే పక్కన కూర్చుని చూస్తూ ఉండడం, నాన్నగారు ఆసువుగా శంకరుడి మీద పద్యాలు చెప్తుంటే విని పొంగిపోతుండడం. అది ఒకనాడు కోరిక. ఆ తరువాత ఏమైనది? ఏదో చదువుకోవాలని కోరిక. ఆ తర్వాత ఏమైంది? ఒక ఆవిడ్ని పెళ్లి చేసుకోవాలని కోరిక. తర్వాత ఏమైంది? ఓ ఇద్దరు పిల్లలు పుడితే బాగుండు, అది ఓ కొడుకో కూతురు అయితే బాగుండు, పుట్టారు. ఆ తర్వాత ఏమైంది? వాళ్ళిద్దరూ బాగా యోగ్యులైతే బాగుండు. ఆ తర్వాత ఏమైంది? ఆ కొడుకు ఏదో ఇంజనీర్ అయితే బాగుండు, వాడు అవుతున్నాడు. ఆ తర్వాత ఏమవుతుంది? వాడికి ఒక మంచి కంపెనీలో ఉద్యోగం వస్తే బాగుండు, వస్తుంది. వాడికి నెలకి నేను గంట సేపు లెక్క పెట్టేంత డబ్బు జీతంగా వస్తే బాగుండు, వస్తుంది. నా కూతురుకు ఒక మంచి సంబంధం వస్తే బాగుండు, దాన్ని కడుపులో పెట్టుకునే అత్తారు వస్తే బాగుండు, వచ్చారు. పెళ్ళయింది, దాని కడుపున మంచి పిల్లలు పుట్టారు, వాడికి పిల్లలు పుట్టారు. అయితే నేనేం అవుతున్నాను? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ కోర్కెల రూపంలో నా జీవిత కాలము వెళ్ళిపోతుంది కదా. ఈ కోర్కెలు కనపడుతున్నాయి. ఇప్పుడు వాట్ ఈజ్ యువర్ అచీవ్మెంట్ అని ఎవరైనా అడిగారు అనుకోండి, ఏమి సాధించారు మీరు? ఇలా చెయ్యేసుకు చెప్పండి. నాకు అన్నారు అనుకోండి, పుట్టానండి, పెరిగానండి, ఒక ఆవిడ్ని పెళ్ళాడానండి, ఇద్దరు పిల్లల్ని కన్నానండి, వాళ్ళు చదువుకుంటున్నారండి, ఏదో ఇప్పటికి ఇన్ని లక్షలు సంపాదించానండి ఎఫ్సీలో పనిచేసి, అందులో ఇంత తినేశానండి కడుపుకి, ఏదో ఇంత బ్యాంకులో వేశాను, ఓ ఇల్లు కట్టాను, ఈ మధ్య అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కుని గృహప్రవేశం చేశాను. ఇంతకు మించి ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజైర్స్ మీకున్న కోర్కెలు తీరితే సుఖములుగా, తీరని కోరికలైతే దుఃఖములుగా. ఏదో నేను డాక్టర్ అవుదాం అనుకున్నానండి, అవలేకపోయాను, అందుకు ఏడుస్తుంటాను అప్పుడప్పుడు. అసలు ఆ కోరికుంటే నేను ఉదాహరణకి చెప్తున్నాను అంతే. కాబట్టి ఇప్పుడు ఏమైంది? జీవితం అనగా తీరిన కోరికల వలన కలిగినటువంటి సుఖము ప్లస్ తీరని కోరికల వలన కలిగిన దుఃఖము ఈజ్ ఈక్వల్ టు ఇన్ని సంవత్సరముల నీ జీవితము కదా. కాబట్టి కామమే ఇరుసు, కాలమే పరువు. అయిపోయింది, పడిపోయిన శరీరం. ఏం చేశావు అని ఒకడు అడుగుతాడు. తర్వాత వాడికి జవాబుదారి. వాడు అడుగుతాడు, నీకు ఇచ్చా మనుష్య శరీరం, నీకేదో 80 సంవత్సరాలు ఆయుర్దాయం ఇచ్చా, రోజు పూజ గదిలో 8 నిమిషాలు కూర్చునేవాడివి, 8 నిమిషాల్లో 7 నిమిషాలు మళ్ళీ ఆఫీసులోనో ఫ్రెండ్స్ దగ్గర తిరిగేవాడివి మనస్సుతో, 1 నిమిషమే నా దగ్గర ఉండేవాడివి. కాబట్టి 80 సంవత్సరాల జీవితంలో నువ్వు ఊళ్ళెళ్ళి అక్కడికెళ్ళి ఇక్కడికెళ్ళి ఎగ్గొట్టేసిన పూజలు తీసేస్తే నువ్వు 80 ఏళ్ల జీవితంలో నిక్కచ్చిగా చేసిన పూజ 40 నిమిషాలు. నీకు ఎందుకు ఇవ్వాలరా మళ్ళీ మనుష్య జన్మ అంటే? ఏం చెప్పని జవాబు. కాబట్టి ఏమైంది అంటే కాలము కోర్కె రూపములో పోయినది. కాబట్టి ఆ నేమి ఇరుసు కామమే
కంసుడు. ఇప్పుడు ఎలా వచ్చాడు? కంసుడిగా వచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? అదే అలవాటు ఆయనకి. లోపల ఉన్నవాడెవరు? దేవకీ వసుదేవులు ఉన్నారు ఇక్కడ. ఎవరా దేవకీ వసుదేవులు? వసుహు కూర్చున్నాడు, దేవుడు ఇక్కడే ఉన్నాడు. నీవారస్సూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా. ఇవాళ మా ఆఫీసులో మా స్నేహితుడు అన్నాడు, ఏమిటా బాబు ఏం చెప్పినా మళ్ళీ ఆఖరణ ఒకసారి ఇలా ఇక్కడే ఉందంటావు, నీతో ఇదో గొడవ అన్నాడు. అలాగా ఇక్కడే వసుదేవుడు కూర్చుని ఉన్నాడు. కూర్చుంటే ఆయన భార్య దేవకి. దేవకి అంటే దివు, దివు అంటే ప్రకాశము. ఆ ప్రకాశము కాంతి కొడుతోంది అన్ని ఇంద్రియాలకి. జ్ఞానము అది తెలుసుకుంటోంది. ఇక్కడే ఉన్న ఆత్మ తెలుసుకోవడము, ప్రకాశించడమే దేవకీ వసుదేవులు. ఉన్నది ఇది. ఇది ఉంటే నడుపుతున్నవాణ్ణి నేనని వాడు నడుపుతున్నాడు. కోరిక నడుపుతోంది కంసుడు. మనస్సు కామముగా కోరికగా రథాన్ని తిప్పుతోంది. ఈ రథాన్ని, ఈ రథంలో ఉండి ఇది తెలుసుకోవట్లేదు. ఈ రథం కోరికల కోసం తిరుగుతోంది. తిరుగుతుంటే అశరీరవాణి చెప్పింది. ఎవరి అశరీరవాణి? వేదం చెప్పింది. ఏమని చెప్పింది వేదం? నువ్వు అష్టాంగ యోగంలో 8వ మెట్టుకు చేరిన సమాధి స్థితి యందు నీ స్వస్వరూపము నీకు భాషిస్తుంది. ఇక్కడ ఉన్న ఆత్మ నీకు దర్శనమవుతుంది. అప్పుడు నీ రూపం అది, నువ్వు ఆత్మ. ఇప్పుడు నీకు ఈ ఆత్మ తెలియగానే లంపటం అంతా ఎగిరిపోతుంది. ఈ కంసుడు ఉండడు. అందుకని 8వ గర్భానికి కంసుడు చచ్చిపోతాడని చెప్పింది. వాడు ఉలిక్కి పడ్డాడు. ఈశ్వరుడు మరుగవాలి, తాను ఉండాలనుకుంటాడు. భగవంతుడి వైపుకి నడవనివ్వదు కోరిక. కాబట్టి ఏం చేస్తాడు? శివరాత్రి నాడు ఉదయం 8 అయ్యేటప్పటికి ఇక్కడ చక్కగా గోపూజ చేసుకుని, లోపల మనం అందరం అభిషేకం చేసుకుని, కుంకుమార్చన చేసుకుని, 12 గంటలకి ఇక్కడే పలహారం చేసి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ సాయంకాలం 6ంటికి వచ్చి 12 వరకు పూజ చేసుకుందామండి అన్నాం అనుకోండి. అబ్బాయి ఎందుకంటే బాబు ఏదో శివరాత్రి ఆదివారం నాడు కలిసి వచ్చింది, ఇంట్లో శివశివ అనుకుంటే చాలదు ఏంటండి అంటాడు. మిగిలిన టైం ఏం చేస్తావు? టీవీ చూడాలి. అందుకు ఇదంతా 3 మాటలు శివశివ దేనికోసం అంటే మిగిలింది టీవీ చూడడం కోసం. కాబట్టి ఏమైంది? కంసుడు నడుపుతుంటాడు. దేవకీ వసుదేవుల్ని గుప్తం చేస్తాడు. వాళ్ళు ఉండడం ఇష్టం ఉండదు, చంపేస్తానంటుంటాడు. ఈ రహస్యం తెలియకూడదు. తెలియనివ్వకో, చంపేస్తాను 8వ గర్భం. నువ్వు అష్టాంగ సిద్ధి సమాధి స్థితి వైపుకి నడవడానికి వీల్లేదు, భగ్నం చేస్తాడు ధ్యానాన్ని. అందుకుని చంపుతానంటుంటాడు. ఇదే అశరీరావాణి పలకడం, కంసుని రథాన్ని నడపడం అంటే.